అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 21వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము జీవమును పరిపూర్ణతయు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనమునందు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ప్రభువు మనుష్యుణ్ణి కలుగజేసినప్పుడు అతనిని ఆరోగ్యము గలవాడిగాను బలము గలవాడిగాను శక్తియు సత్తువ గలవానిగానే కలుగజేసిను. ఏదేను తోటలో ఎట్టి వ్యాధియును రోగమును ఉండలేదు. ప్రేమగల సృష్టికర్త ప్రతి ఒక్క దినము పగటివేళ చల్లబోట సమయమునందు ఏదేను తోటలోనికి దిగివచ్చి సంచరించెను. ఆ తోట అంతయును దైవిక ఆరోగ్యముచే నింపబడి ఉండెను. మనుషునికి దైవిక ఆరోగ్యమును అనుగ్రహించుటకై ఏదేను తోటలో జీవవృక్షమును ప్రభు మొలుచున్నట్లు చేశాను. అతడు జీవవృక్షం యొక్క ఫలమును తిని జీవమునందు పెరిగి జీవమును ఏలుబడి చెయ్యవలను అనుటయే ప్రభునకు ఇష్టమై ఉండెను. మనుష్యుడు వ్యాధిగ్రస్తుడు అవ్వవలను అనుట గాని బలహీనత చెందవలను అనుట గాని ప్రేమగల తండ్రి యొక్క చిత్తముగా ఉండలేదు. తండ్రి అయిన దేవుడు వ్యాధిగ్రస్తుడాయను అని బైబిల్ గ్రంథమునందు ఎక్కడను మీరు చూడలేరు. కుమారుడైన క్రీస్తు బలహీనత చెంది పరిచర్యకు వెళ్ళలేక కష్టపడిను అని ఎక్కడను చూడలేము. అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడాను వ్యాధి బారిన పడినవాడు కాదు. కేరుబులను సేరుబులను వ్యాధి బారిన పడలేదు. ఇక రానయున్న 1000 పరిపాలన యందును వ్యాధి లేదు, నిత్యత్వమునందును వ్యాధి లేదు. ఎప్పుడైతే మనుషుడు ప్రభు యొక్క మాటకు విధేయత చూపించక పోయెనో, నిషేధించబడిన మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలమును తినెను, అప్పుడే మొట్టమొదటిసారిగా వ్యాధియు మరణమును మనుష్యుని ఏలెను. ప్రభు దిట్టముగాను స్పష్టముగాను ఆదాము వద్ద మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనం. కొన్ని భాషాంతరపు తర్జుమాలయందు నీవు ఆ ఫలమును తిను దినమునందు నిశ్చయముగానే మరణముని యందు ప్రారంభించును అని ఆ వచనమును భాషాంతరమునందు తర్జుమా చేయబడి ఉన్నది. ఆదాము యొక్క అతిక్రమము వలన అతని ద్వారా మరణము లోకమును ఏలెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆదామును అవ్వయు పాపము చేసినప్పుడు వారు దేవుని విడిచి దూరముగా వెళ్ళిపోయేరి. వారి యొక్క అంతరంగము అంధకారము చెందేను, వారి యొక్క శరీరము శ్రమపరచబడెను. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క సారము వారి యొక్క నరముల్లోని రక్తనాళంలోనికి వచ్చినప్పుడు అది బలహీనతను వ్యాధిని మరణమును తీసుకుని వచ్చెను. రక్త కణాల్లోని ఎదుగుదలలో క్షీణతను తీసుకుని వచ్చెను. తత్ఫలితముగా వృద్ధాప్యమును వయస్సు మల్లుటయు మరణమును తప్పించలేని వాయను. మనము క్రొత్త నిబంధనకు వచ్చుచున్నప్పుడు యేసుక్రీస్తును గూర్చి ఆయన మనకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును వచ్చెను అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, పాపములను మీ నుండి తొలగించి పరిశుద్ధముగా జీవించుటకు సమర్పించుకొనుచున్నప్పుడు ప్రభు మీకు దైవిక స్వస్థతను ఆరోగ్యమును ఆజ్ఞాపించు. నేటి ధ్యానమునకై సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం ద్వితీయోపదేశ కాండము 7, 8 మరియు 9 అధ్యాయం. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయం 21 మొదలుకొని 38 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.